హరే కృష్ణ దండత్నామాలు అందరు భక్తులకి స్వాగతం. ఈరోజు మన హరినామ చింతామణి కక్షంలోకి సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో నేను షేర్ చేస్తాను ప్రెజెంటేషన్. సో మనం ఇప్పుడు నామప్రాదాల గురించి చర్చించుకుంటున్నాము. సో అందులో ఆల్రెడీ మనము 4 నామప్రాదాలు చర్చించుకున్నాము. ఈరోజు 5వది చర్చించుకుంటాము. ఇంటర్ప్రిటింగ్ ద హోలీ నేమ్ అంటే హరినామాన్ని రకరకాలుగా ఉద్దేశాలతో అర్థం చేసుకోవడం, అలా ఇంకా దాన్ని తక్కువ అంచనా వేయడం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు హరినామం యొక్క ప్రభావం ఏంటి అని ఆలోచించుకోవడం, ఊహించుకోవడం, దాని ప్రకారం మనకి తోచినట్టుగా రకరకాల అర్థాలు తీయడం. అసలు హరినామం అంటే ఏమిటి, దాని ప్రభావం ఏమిటి అని. సో ఇలాంటి ఒక అపరాధం అన్నమాట. అంటే మనము శాస్త్రాల్లో ఇచ్చినట్టుగా హరినామం గురించి గుణాలు మహిమలు వాటిని మనము అర్థం చేసుకొని స్వీకరించి వాటిపైన మనకు శ్రద్ధ ఉండాలన్నమాట. మన ప్రకారంగా మనము ఊహించుకొని మన ఇష్టం వచ్చినట్టు అర్థాలు తీసుకోకూడదు దాంట్లోంచి. అదే ముఖ్యమైన విషయం అన్నమాట. సో అలాంటి అపరాధం చేయకూడదు. దాన్ని ఇంకా బాగా అర్థం చేసుకుందామంట మనం. సో జయ గౌర గదాధర శ్రీరాధ మాధవ జయ గౌర లీలాస్థలి జాహ్నవి వైష్ణవ. సో హరిదాస్ ఠాకూర్ ఇప్పుడు చెప్తున్నారు అనమాట చైతన్య మహాప్రభుకి. ఎందుకంటే చైతన్య మహాప్రభు అడిగారు కదా అన్ని నామపరాధాల గురించి వివరించి చెప్పండి అని. సో ఇప్పుడు 5వ నామపరాధం గురించి ఆయన ఇక్కడ దాని గురించి చెప్తూ ఇంకా హరినామం యొక్క కొన్ని మహిమలు కూడా చెప్తారనమాట దాంతో పాటు. సో ఇది చూద్దామంట. దీని తర్వాత నెక్స్ట్ 6వ అపరాధం కూడా ఈ రోజు చూడడానికి మనం ప్రయత్నిద్దామంట. సో ఈరోజు 2 అపరాధాలు చూద్దామంట. 2 అధ్యాయాలు కవర్ చేసుకుంటాం. ఫస్ట్ హరినామం యొక్క గుణ మహిమల్ని ఇక్కడ మనకి హరిదాస్ ఠాకూర్ తెలియచేస్తారనమాట. స్మృతి పురాణాలు మిగతా ఇత్యాది అన్ని వేదశాస్త్రాలు కూడా హరినామాన్ని, ముఖ్యంగా కృష్ణుడి నామాన్ని, దాని యొక్క మహిమను ఉల్లేఖిస్తున్నాయి, గుణగానాలు గురించి వివరించి చెప్తున్నాయి. ఎవరైనా సరే
భగవంతుడి నామం, కృష్ణుడి నామం ఎలాగైనా సరే శ్రద్ధతో గాని, అశ్రద్ధతో గాని ఎలాగైనా జపిస్తే సరే, తప్పకుండా కృష్ణుడు ఆ వ్యక్తికి తన కృప ప్రసాదిస్తాడు అని. భగవంతుడి నామం కన్నా ఇంకా గొప్ప జ్ఞానం ఏమీ లేదు. భగవంతుడి నామం కన్నా ఇంకా గొప్ప తపస్సు, ఇంకా గొప్ప ధ్యానము, దీనికన్నా ఇంకా వేరేదేం లేదు. ఇంకా భగవంతుడి నామం నుంచి మీకు ఏదైతే లాభం లభిస్తుందో, ఫలం లభిస్తుందో, అంతకన్నా పెద్ద ఫలం మీకు ఏ మార్గంలో లభించదు. సో భగవంతుడి నామమే జపించడం అన్నిటికన్నా గొప్ప వైరాగ్యం. ఇంకా అలాగే ఎంతో శాంతి కావాలనుకునే వాళ్ళకు కూడా భగవంతుడి నామం కన్నా ఇంకా వేరే ఏది కూడా దానికన్నా ఎక్కువ శాంతి ఇవ్వలేదు. ఇలా ఇంకా ఎన్నో గుణగానాలు చేశారు, మహిమలు చెప్పారు కూడా. అలాగే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అన్నిటికన్నా పుణ్యకార్యాల్లో కూడా హరినామాన్ని ఉచ్చరించడం కన్నా దీనికన్నా పుణ్యకార్యం వేరేదేం లేదు. సో ఇలాంటివన్నీ ఎన్నో మనకి చెప్తున్నారనమాట. ఫస్ట్ అన్ని చూద్దామంట. అలాగే మనము ప్రగతి సాధించాలంటే హరినామం కన్నా ఇంకా ఉత్తమమైన మార్గం, త్వరగా ప్రగతి సాధించడానికి ఇంకా వేరేది లేదు. అలాగే అన్నిటికన్నా ఉత్తమమైన మోక్షము, ఇంకా స్వతంత్రము, ఇంకా మన లక్ష్యము, శాంతి, ఇవన్నీ కూడా మనకు కావాలనుకుంటే హరినామం ఒక్కటే మార్గం. ఇంకా వేరే ఎక్కడ మనం వెతకాల్సిన అవసరం లేదు వీటన్నిటి కోసం. హరినామము దీని ద్వారానే మనం అన్నిటికన్నా అత్యుత్తమమైన భక్తిని కూడా చేసుకోవచ్చు. ఇంకా ఒక జీవాత్మకి శుద్ధంగా ఏదైనా కార్యము చేయడానికి హరినామమే మార్గం. ఇంకా హరినామమే అన్నిటికన్నా ఉత్తమమైన ప్రేమ, ఇంకా భగవంతుడిని స్మరించుకునే విధానం. భగవంతుడి నామమే అన్ని కారణాలకి కారణం. ఎలాగైతే భగవంతుడో అలాగే భగవంతుడి లాగే హరినామం కూడా అన్నిటికన్నా ఎక్కువ ఆరాధ్యమైన వస్తువు మనకి. సో ఈ హరినామమే మనకు గురువు. ఈ హరినామం మనని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది. సో ఇలా ఎన్నో గుణమహిమలు రకరకాల శాస్త్రాల్లో ఇచ్చారు. అవన్నీ మనకు ఒకే చోట ఇక్కడ హరిదాస్ ఠాకూర్ ఇస్తున్నారు అనమాట. సో మీరు ఇన్ని చూసేసి హరినామంకి ఇంత భగవంతుడి నామానికి ఇన్ని చెప్పారేంటి, మరీ ఎక్కువ చెప్పేస్తారేమో, కొంచెం ఎక్కువ చెప్పేశారేమో అనుకోవచ్చు మీరు. అది అనుకోవడమే అపరాధం అన్నమాట. అలా అనుకోకూడదు అనే చెప్తున్నారు ఇక్కడ. అదే అపరాధం అని చెప్తున్నారు ఇక్కడ. సో చాలా మంది అలా అనుకుంటారు, వాళ్ళ గురించి కూడా చెప్తారు ఇక్కడ. దాన్నే ఇక్కడ మన సంస్కృతం శబ్దంలో అర్థవాద అంటారు. అంటే రకరకాల అర్థాలు తీసి వాదించడం అన్నమాట. సో మనకి శాస్త్రాల్లో చెప్పారు ఒక విషయం. 1000 విష్ణునామాలు, విష్ణు సహస్రనామం. సో 1000 విష్ణునామాలు కలిపితే అంటే సమానం మీకు ఫలితం వచ్చేది దానికి సమానం ఒక్క రామనామం. అలాగే 3 రామనామాలకి ఒక కృష్ణనామం సమానం అని చెప్పారు. సో ఇవన్నీ వేదాల్లో చెప్పారు ఈ విషయాలన్నీ కూడా, కృష్ణనామం గురించి, దాని గొప్పతనం గురించి. అందుకనే ఇంకా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఈ హరినామం అనేది శుద్ధమైనది, ఇంకా ఆధ్యాత్మికమైనది, భౌతికమైనది కాదు. సో ఎవరైనా ఇలా హరినామం తక్కువ చేసి హరినామం యొక్క ఏదైతే గుణాలని చెప్పారో అవన్నీ కూడా నమ్మకపోవడం, ఇంకా వాటిని కూడా హరినామం గురించి తక్కువ చేసి మాట్లాడడం, ఇవేవైతే చేశారో వాళ్ళని అపరాధిగా భావిస్తారు ఇక్కడ. వాళ్ళు పరమ అపరాధి అని ఇక్కడ మనకి హరిదాస్ ఠాకూర్ చెప్తారు అనమాట. సో ఇటువంటి మూర్ఖుడు ఎవరైతే ఇటువంటి అర్థవాద నామం పైన చేస్తారో, ఇటువంటి అపరాధాన్ని చేస్తారో, అతను నరకానికి వెళ్తారని రాశారు ఇక్కడ. నరకంలో వెళ్ళి అక్కడ కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తారని. ఎందుకంటే కొంతమంది జనాలు ఇలా అంటారు, హరినామం నుంచి మీకు వచ్చే ఫలాలు ఆ శాస్త్రాల్లో చాలా విషయాలు చెప్పారు కానీ మరీ అన్ని ఫలాలు రావు, అవన్నీ నిజాలు కాదు, మిమ్మల్ని అలా హరినామం చేయడానికి, ఆకర్షితులను చేయడానికి మాత్రమే అలా అన్ని గుణగానాలు, అన్ని ఫలాలు వస్తాయి అని మీకు చెప్పారు అని కొంతమంది మీకు చెప్పొచ్చు. ఎందుకు అలా చెప్తున్నారు మరి కొంతమంది అంటే, వాళ్ళకి సరైన భక్తి సుకృతి లేదు, వాళ్ళకి శ్రద్ధ లేదు, వాళ్ళకి శాస్త్రాల యొక్క సారం తెలీదు, ఇంకా దేని ద్వారా మొత్తం సంపూర్ణ మానవ జాతికి కళ్యాణం జరుగుతుందో ఆ విషయం కూడా వాళ్ళకి తెలియదు. సో ఇలాంటి సరైన జ్ఞానం లేని వారు మాత్రమే
ఇంకా ఏ భక్తి సుకృతి లేని వాళ్ళు మాత్రమే ఈ విధంగా మాట్లాడతారు. ఇంకా దీనికి విపరీతమైన కార్యాలు కూడా చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు దీనికి విపరీతంగా. సో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది బయట మనం ఇస్కాన్‌కి వచ్చిన తర్వాతే భక్తి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనకు ఒక ప్రభుపాల్ వారి కృప వల్ల మనకు ఈ అవకాశం కలిగింది. లేకపోతే చాలా మంది బయట చేసేది కర్మకాండ అన్నమాట. మరి కర్మకాండకి భక్తికి తేడా ఏమిటి? సో చాలా మందికి ఈ విషయంలోనే కన్‌ఫ్యూజన్ ఉంటుందన్నమాట. కర్మకాండ భక్తి ఒకటే అనుకుంటారు చాలా మంది బయట వాళ్ళు. వాళ్ళు చేసేది కర్మకాండ, వాళ్ళు అనుకుంటారు ఇదే భక్తి అనుకుంటారు. సో ఇక్కడ కర్మకాండ కూడా వేదాల్లోనే ఇచ్చారు. అవునా? ఎందుకు ఇచ్చారు అంటే, ఎవరికైనా చాలా మందికి భౌతిక ఆసక్తులు ఉన్నాయి, ఆశయాలు ఉన్నాయి, అవి పూర్తి చేసుకోవడానికి కర్మకాండ ఒక మార్గం. ఈ కర్మకాండ ద్వారా వాళ్ళు కొంచెం ప్రేరణ పొంది ఆసక్తులై ఈ యొక్క విధంగా వేద శాస్త్రాల్ని అనుసరిస్తారు. ఆ విధంగా కొన్ని ఫలితాలు, భౌతిక ఫలితాలు వాళ్ళకి వస్తుంది. సో మామూలుగా ఈ కర్మకాండను అనుసరించే వాళ్ళకి ఒక భౌతిక ఫలాల్ని ఆశించి వాళ్ళు కర్మకాండ యొక్క యజ్ఞం గాని, పూజం గాని, వ్రతం గాని, తపస్సు గాని ఇవన్నీ చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో భౌతిక ఫలాలను ఆశించి. ఎందుకు అంటే దాని ద్వారా వాళ్ళ ఏవైతే ఇచ్చలు ఉన్నాయో, కోరికలు ఉన్నాయో వాటిని పూర్తి చేసుకోవడానికి. కానీ శుద్ధ భక్తి మార్గంలో ఎవరైతే అనుసరిస్తున్నారో భక్తుడు, ఆ శుద్ధ భక్తిని అనుసరించే భక్తుడు శుద్ధ భక్తిలో లక్షణం ఏంటంటే, నిస్వార్థ పరంగా ఆ వ్యక్తి అంటే తన స్వార్థం కోసం ఏమాత్రం ఆశించట్లేదేమి. కర్మకాండీలు ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం ఆశించి అవన్నీ కర్మకాండ కార్యక్రమాలు చేస్తుంటారు. మాకు ఇది మాకు ఒక బంగ్లా కావాలి, లేకపోతే మా అబ్బాయికి పెళ్ళైపోవాలి, లేకపోతే మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, లేకపోతే మా అమ్మాయికి వివాహం జరగాలి. ఇలా ఏవో రకరకాల కోరికలతో వాళ్ళేంటంటే ఈ కర్మకాండ కార్యక్రమాలు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ చేస్తూ ఉంటారన్నమాట. కానీ శుద్ధ భక్తిలో అనుసరించే భక్తుడు ఏమాత్రం తన ఇటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో ఆ వ్యక్తి ఏంటంటే భగవంతుడికి భక్తి, సేవ ఒకటే లక్ష్యం మీద మనము శుద్ధ భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నాం. ఓకే, సో ఇది తేడా అన్నమాట. ఫస్ట్ అంటే ఎవరైతే కర్మకాండాన్ని అనుసరించే వ్యక్తులకి, భక్తులకి మధ్యలో. సో అందుకనే ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పారు కదా, మీకు హరినామం నుంచి మీ పాపాలన్నీ మీరు తొలగిపోతాయి, మీకు ఏం కోరుకుంటే అవన్నీ కూడా మీకు ఏ కార్యాల ద్వారా మీకు లభించగలేవో, అంటే కర్మకాండ ద్వారా మీకు లభించే అన్ని ఫలాలు కూడా మీకు హరినామం ఇవ్వగలదు అని తెలిసినా కానీ మనము, అంటే హరినామం ద్వారా కూడా మనకు అన్ని రకాల భౌతిక ఫలాలు లభిస్తాయని తెలిసినా కానీ మనం ఏంటంటే వీటిని కోరుకోం. ఎందుకంటే మనకేంటంటే భౌతికంగా భోగించాలనేది మన జీవిత లక్ష్యం కాదు గనక, హరినామం ఇవన్నీ ఇవ్వగలిగినా మనం అది తెలిసినా మనం అది కోరుకోమన్నమాట. ఎందుకంటే మన ఉద్దేశం అది కాదు. సో అందుకే మనం ఇలాంటి ఫలాల్ని ఏవైతే శాస్త్రాల్లో చెప్పారో అవి మనం ఆశించం. ఇది మనకి కర్మకాండలకు తేడా ఇంకా కొంచెం ఉంది. సో మరి అలాంటప్పుడు మరి కర్మకాండని ఎందుకండి ఇచ్చారు వేదాల్లో? ఇవ్వకూడదు కదా, డైరెక్ట్ గా ఓన్లీ హరినామం జపించడం ఇస్తే అయిపోయేది కదా. అన్ని వేదాలు, అన్ని రకాల వ్రతాలు, అన్ని రకాల తపస్సులు, అన్ని రకాల పూజల గురించి ఎందుకు వర్ణించారు? ఈ యజ్ఞం చేయండి, ఈ దేవతకి ఈ యజ్ఞం చేయండి, ఈయనకి ఆ పూజ చేయండి, ఈయనకి ఈ పూజ చేయండి అని ఎందుకు చెప్పారు? మీకు ఇది చేస్తే ఈ లాభం వస్తుంది, అది చేస్తే ఆ లాభం వస్తుంది అని ఎందుకు చెప్పారు? మరి వేదాలు అవన్నీ ఎందుకు చెప్పారు? ఇదంతా ఒక రకమైన, ఒకవేళ ఒక వ్యక్తి నిజంగా అంటే ఓన్లీ భౌతిక ఆసక్తి, లాభాన్ని ఆశించి మాత్రమే కర్మకాండను అనుసరిస్తే అతను మోసపోతున్నట్టే లెక్క. ఇవన్నీ ఎందుకు చెప్పారో మనం చర్చించుకుందామంటే, ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ చెప్తారు, ఒకవేళ ఒక వ్యక్తికి ఈ భౌతిక ఆసక్తి, భౌతిక విషయ వస్తువుల్ని ఆశించే ఆ వ్యక్తి అదొక్కటే కావాలనుకునే వ్యక్తి అలా యజ్ఞాలు, అలా కర్మకాండ కార్యక్రమాలు చేసి సంపాదించుకోవాలని కోరుకుంటారే, అదంతా కూడా అసలైన దానివల్ల లాభం ఒక వ్యక్తికి దక్కదు. కానీ ఒకవేళ ఈ కర్మకాండ కార్యక్రమాలు కూడా ఒక వ్యక్తి, కొంతమంది చేస్తారండి పూజలు, వ్రతాలు కూడా, వాళ్ళు ఏదో చేయాలని చేస్తూ ఉంటారు. వాళ్ళకి మరి అంటే వాళ్ళకి ఎక్కువగా భౌతిక ఫలాల్ని ఆశించకుండా ఒకవేళ ఆ వ్యక్తి ఆ కర్మకాండ కార్యక్రమాన్ని చేస్తే
కూడా అప్పుడు తన హృదయం కొంచెం శుద్ధమవుతుందంట. ఎందుకంటే మామూలుగా కర్మకాండి కార్యక్రమాల్లో అన్నిట్లో యజ్ఞాల్లో కూడా మనకి ఎక్కడో అక్కడ భగవంతుడి నామం జపించడం, ఇంకా అలా వేద శాస్త్రాల్ని ఉన్న విషయాల్ని, మంత్రాల్ని అన్నీ కూడా వస్తాయి ఎక్కడో అక్కడ. సో, దీని ద్వారా ఏంటంటే ఒక వ్యక్తి యొక్క హృదయం శుద్ధమవుతుందంట. కర్మకాండలో ఒకవేళ ఒక వ్యక్తి కర్మకాండ కార్యక్రమాలు కూడా నిస్వార్థంగా చేస్తే అప్పుడు ఆ వ్యక్తిలో కూడా కొంచెం హృదయం అనేది శుద్ధమవుతుందన్నమాట. తద్వారా ఏం జరుగుతుందంటే అలా ఎంతవరకు హృదయం శుద్ధమవుతుందంటే ఆ శుద్ధత ద్వారా ఆ వ్యక్తిలో ఆసక్తి జాగృతమవుతుంది. భక్తి పట్ల, భక్తి చేసుకోవాలి అనే విషయం పట్ల అతనికి ఆసక్తి, రుచి ఉత్పన్నమవుతుందంట. ఇది అస్సలైన కారణం అన్నమాట కర్మకాండది. సో, ఈ విధంగా ఆ వ్యక్తి భక్తిని స్వీకరించి, ఆ మార్గాన్ని స్వీకరించి మెల్లిమెల్లిగా హరినామాన్ని జపించి తన భక్తిలో మార్గంలో ముందుకెళ్ళగలడు. సో, అసలైన లాభం కర్మకాండ ద్వారా వచ్చేది అంటే, ఆ వ్యక్తి ఎలాగో అలాగా భక్తి మార్గానికి చేరుకోగలిగేటట్టుగా. లేకపోతే ఎలాగైనా ఆ వ్యక్తి హరినామాన్ని ఉచ్చరించడం మొదలుపెట్టడం. ఈ విధంగా ఒకవేళ ఒక వ్యక్తి సరైన విధంగా కర్మకాండ కార్యక్రమాలు చేస్తే కూడా నిస్వార్థంగా ఆ వ్యక్తి కూడా మెల్లిమెల్లిగా భక్తి మార్గానికి వస్తాడనమాట. హరినామం జపించడం స్టార్ట్ చేస్తాడనమాట. సో, ఈ విధంగా ఇది ఒక అసలైన లాభం కర్మకాండ ద్వారా. మరి ఎందుకండి మధ్యలో పెట్టారు? డైరెక్ట్‌గా హరినామమే జపించమని చెప్పొచ్చు కదా! అంటే వాళ్ళకి మరి ఇప్పుడు హరినామం మీద ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. మెల్లిమెల్లిగా వాళ్ళ భౌతిక ఆసక్తులు పూర్తయి మెల్లిమెల్లిగా తర్వాత వాళ్ళ స్టేజ్ క్రాస్ అయిన తర్వాత ఈ స్టేజ్‌కి రాగలుగుతారు అన్నమాట. అలా. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క చేతనతో, ఒక్కొక్క స్వార్థంతో ఉంటారు గనక అది మెల్లిగా కొంచెం శుద్ధమైన తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళు ఒక స్టేజ్ తర్వాత ఇంకో స్టేజ్‌కి రాగలుగుతారు. సో, ఈ విధంగా ఒక వ్యక్తి ఏంటంటే హరినామం ద్వారా మనము అన్ని ఫలాలు మనకు దక్కొచ్చు. 14 లోకాల్లో మనకి ఏం కావాలంటే అది లభించేస్తుంది హరినామం ద్వారా. హరినామం ద్వారా మనకు వచ్చే లాభాలు, ఫలితాల్ని మనం దేనితో కూడా పోల్చుకోలేము. ఒక కర్మి, జ్ఞాని ఎంతో కష్టపడినా గాని వాళ్ళెప్పుడు కూడా ఈ హరినామం ద్వారా వచ్చే అన్ని లాభాలని వాళ్ళు సంపాదించలేరు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఈ కర్మిలు, జ్ఞానులు ఈ భక్తి మార్గాన్ని లేకపోతే హరినామాన్ని తక్కువ అంచనా ఏస్తారు గనక. ఇటువంటి నామపరాధం చేస్తారు గనక. అందుకనే వాళ్ళు ఎప్పుడు కూడా హరినామం ద్వారా వచ్చే లాభాలను వాళ్ళు పొందలేరు. అందుకే ఇక్కడ భక్తుడి యొక్క విశేషతని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకంటే హరినామం చాలా గొప్పది. హరినామం మనం ముందు కూడా చర్చించుకున్నాం. ఓన్లీ నామాభాష జపం చేసి మనకు ఎన్నో రకాల లాభాలొస్తాయి. కర్మ, జ్ఞాన ద్వారా మీకు ఏమేమి లభించగలుగుతుందో అవన్నీ మీరు నామాభాష జప ద్వారానే మీరు పొందగలరు. అటువంటిది మీరు ఒకవేళ శుద్ధనామం జపం చేస్తే ఎన్నో లాభాలొస్తాయి. మనం ఊహించలేనంత లాభం మనకు వస్తుంది ఆధ్యాత్మికంగా. సో, ఈ విధంగా ఎవరైతే ఒక నిజాయితీ పరుడైన భక్తుడు ఉంటాడో ఇవన్నీ విషయాలు హరినామం యొక్క గుణ గానాలు, మహిమలు ఏవైతే తెలిపారు శాస్త్రాల్లో అవి యథావిధిగా అవన్నిటిని స్వీకరిస్తాడు. శ్రద్ధపూర్వకంగా వాటన్నిటిని కూడా ఆచరిస్తారనమాట. ఎవరైనా మూర్ఖుడు అటువంటి వ్యక్తి, నీచమైన వ్యక్తి మాత్రమే ఈ విషయాల్ని స్వీకరించడు. ఇవన్నిటిపైన సందేహం పడతాడు. శాస్త్రాల్లో చెప్పినవి నిజంగానేనా? ఏదో మనల్ని ఆకట్టుకోవడానికి చేసినట్టున్నారు. ఇవన్నీ రాసినట్టున్నారు. ఎవరో రాసినవి కట్టుకథలు. ఇలా ఏవో ఒకటి వాళ్ళు సందేహాలు ఉంటాయన్నమాట. దీని ద్వారా వాళ్ళెప్పుడు హరినామాన్ని సరిగ్గా ఉచ్చరించలేరు. భక్తి మార్గాన్ని స్వీకరించలేరు. కానీ మనం నిజంగా శాస్త్రాలు చూసుకుంటే అన్ని వేదాలు, రామాయణం, మహాభారతం, పురాణాలు ఏవి తీసుకున్నా సరే ముందు నుంచి వెనక వరకి అన్ని చోట్ల కూడా హరినామాన్ని గుణగానం చేశారు. మీరు భాగవతం కూడా చూసుకుంటే మీరు స్టార్టింగ్ లో ఉంటుంది, మళ్ళీ లాస్ట్ లో కూడా ఈ హరినామాన్ని, హరినామ సంకీర్తనాన్ని వర్ణించారు గొప్పగా. సో, ఆ విధంగా ఒకవేళ మనము ఇలా హరినామాన్ని సరిగ్గా తక్కువ అంచనా వేసిన, వీటిపైన నమ్మకం లేకున్నా మరి ఫలాన్ని మనకు పొందలేము మనం. సో, హరినామం యొక్క శక్తి, పవర్ ఏంటో కూడా చెప్తున్నారన్నమాట. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు
ఇంకా భగవంతుడి నామం అభిన్నం. సో భగవంతుడు ఏంటంటే ఎలా అభిన్నం అంటే భగవంతుడు తన దగ్గర ఉన్న అన్ని శక్తుల్ని కూడా హరినామంలో, భగవంతుడి నామంలో ఆయన అన్ని శక్తుల్ని కూడా నింపేశారంట. ఎలాగైతే అందుకనే హరినామం జపించడం అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం. ఎలాగైతే ఇది భగవంతుడి ఇచ్ఛ, ఆయన స్వతంత్రుడు, అలా చేయగలడు, అతను చేశాడు. భగవంతుడే తన ఇచ్ఛానుసారంగానే ఎలాగైతే కర్మకాండలో తన యొక్క భౌతిక శక్తిని ఆయన ప్రవేశపెట్టాడు. అందుకే ఆ కర్మకాండ చేసిన వాళ్ళకి భౌతిక లాభాలు ఎన్నో వస్తాయి. అలాగే ఈ బ్రహ్మజ్ఞానంలో ఆ మార్గంలో నిర్వాణ శక్తిని ప్రవేశపెట్టారు. తద్వారా వాళ్ళు మోక్షాన్ని పొందగలుగుతారు. బ్రహ్మానందం, బ్రహ్మ జ్యోతిలో విలీనం అవడం, అక్కడి వరకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే భగవంతుడు ఆ శక్తి అందులో ఇచ్చారు. కానీ హరినామంలో అన్ని శక్తులు, భగవంతుడు కానీ అన్ని శక్తులు అందులో ఉన్నాయి. అందుకే అన్ని రకాల ఫలాలు హరినామం ఇవ్వగలదు. సో ఇందులో సందేహం ఉండకూడదు మనకి, ఇందులో సందేహం అవసరం లేదు మనకి. ఎందుకంటే భగవంతుడి ఇష్టం అది, భగవంతుడు స్వతంత్రుడు, ఆయన చేశాడు అలా. సో అందుకనే ఎవరైతే తెలివైన వ్యక్తి ఉంటాడో, బుద్ధిమంతుడు ఉంటాడో, అతను ఈ హరినామాన్ని స్వీకరించి ఎలా అన్ని విషయాన్ని అర్థం చేసుకొని నమ్మి భగవద్నామాన్ని ఉచ్చరిస్తాడు, నామజపం చేస్తారు. సో ఒకవేళ మరి ఇటువంటి మనము కూడా ఆలోచించి, లేకపోతే ఎప్పుడైనా ఇటువంటి అర్థవాద ఇటువంటి నామపరాధం కనుక మనం చేస్తే మరి ఏం చేయాలి, దానికి విరుగుడు ఏంటి, ఈ నామపరాధాన్ని మనం ఎలా అధిగమించగలం అంటే, ఆ వ్యక్తి ఏం చేయాలంటే వైష్ణవుల ఎక్కడైతే సమక్షంలో, అందరు వైష్ణవుల సమక్షంలో వెళ్ళి, ఎక్కడైతే వైష్ణవులు ఒక సమావేశమై ఉన్నారు అక్కడికి వెళ్ళి, వాళ్ళు ఏ వైష్ణవులు అయితే కృష్ణుడి గురించి చర్చించుకుంటున్నారో అటువంటి వైష్ణవుల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ పాదపద్మాల దగ్గర పడి అతను ఇలా క్షమాపణ కోరుకోవాలి. వాళ్ళని అడుక్కోవాలన్నమాట, నన్ను క్షమించండి, నేను నామపరాధం చేశాను, ఈ విధంగా నేను అనుకున్నాను, ఈ నామం పట్ల తక్కువ అంచనా వేశాను, లేకపోతే వీటిపైన నమ్మకం పెట్టుకోలేదు, ఈ నామం మహిమ పైన, ఇలా ఏ తప్పు ఏ అపరాధం చేస్తా ఆ అర్థవాద అపరాధంకి మనము క్షమాపణ కోరుకోవాలి. ఎందుకంటే భగవంతుడు భక్తులు వాళ్ళందరూ కూడా కృపామయులు, ఇంకా హరినామం యొక్క గుణమహిమలు తెలిసిన వాళ్ళు. అందుకనే అటువంటి వైష్ణవులు ఎవరైనా ఇటువంటి అపరాధం చేస్తే వారిని ఆలింగనం చేసుకుని వారి యొక్క అపరాధాన్ని మన్నించేస్తారు. తద్వారా ఈ విధంగా మనము ఈ అపరాధం నుంచి కనుక ఒకవేళ ముక్తులైపోతే అప్పుడు తప్పకుండా మనము మళ్ళీ ఎప్పుడు ఇటువంటి అపరాధం మనము చేయకుండా ఉండగలం. ఒకవేళ మనము అపరాధము చేయలేదు కానీ ఇటువంటి అపరాధులతో మనం మాట్లాడామనుకోండి, అంటే ఎవరితోనో మాట్లాడుతున్నాము, అతను నామం పట్ల అంటే నామం తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, మనము అతనితో మాట్లాడుతున్నాం అనుకోండి, సడన్ గా మనకు అలా తెలిస్తే వెంటనే మనం ఏం చేయాలంటే అలాగే ఒంటి మీద ఉన్న అలాగే దుస్తులతో వెళ్ళి గంగలో దూకి మనం స్నానం చేయాలి వెంటనే. అలా మనం శుద్ధపరచుకోవాలి మనని మనం. ఒకవేళ మనకు అలా ఎక్కడ మంచిని అంటే నీళ్లు కూడా దొరకలేదు అనుకోండి స్నానం చేయడానికి, ఒకవేళ అప్పుడు మీరు మనసులోనే స్నానం చేసి ఇలా శుద్ధపరచుకోవాలి మీరు. అంటే ఇలాంటి అపరాధులతో మాట్లాడడము, వాళ్ళ సాంగత్యం కూడా చాలా ప్రమాదకరం, దాని ద్వారా మనం కలుషితం అయిపోతాం అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు అనమాట. అది ముఖ్య ఉద్దేశం. సో అలా స్నానం చేసి శుద్ధపరచుకోవాలి మనం అని చెప్తున్నారు. సో ఇదనమాట ఈ యొక్క అధ్యాయం యొక్క విషయం. అందుకే చిన్న అధ్యాయం ఉంది, అందుకనే నేను 2 తీసుకున్నాను ఈరోజు. సో ఈ విధంగా ఎవరికైతే కృష్ణుడి యొక్క, రాధారాణి యొక్క మీద నమ్మకం ఉందో, కృప మీద, సో అటువంటి వ్యక్తి హరినామ చింతామణిని ధరించి మెడలో ధరించుకోగలడు అనమాట. సో అటువంటి శ్రద్ధ మనకు అవసరం. సో మనం నెక్స్ట్ అధ్యాయం కూడా చూసుకుందామంట, అంటే నెక్స్ట్ అపరాధం గురించి కూడా చర్చించుకుందామంట. సో నామం యొక్క బలం పైన మనము పాపాలు చేయడం, అంటే సింపుల్ గా చెప్పాలంటే నేను హరినామం జపిస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, ఎన్ని పాపాలు చేసినా అన్ని తొలగిపోతాయి. ఎందుకంటే నేను హరినామం జపిస్తున్నాను కదా, హరే కృష్ణ మహామంత్రం జపిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి కదా, అందుకే మనం మళ్ళీ రోజు జపిస్తున్నాం కాబట్టి రోజు పాపాలు కూడా చేసుకోవచ్చు అని అనుకోవడం, అలా భావించి పాపాలు చేయడం, పాపాలు చేసి మళ్ళీ హరినామం జపించడం, హరినామం ఈ యొక్క బలం ద్వారా, దాని యొక్క గొప్ప శక్తి ద్వారా నా పాపాలన్నీ తొలగిపోతాయి అనుకోవడం, ఇంకా అలా మళ్ళీ మళ్ళీ పాపాలు చేయడం, ఈ విధంగా చేసే వాడిని ఇది ఒక నామపరాధం అన్నమాట. ఇది 6వ నామపరాధం ఈరోజు ఇప్పుడు మనం చర్చించుకునేది. ఇది కూడా ఒక పెద్ద నామపరాధం.
సో దీని గురించి మనం చూద్దామంట. గౌరగదాధర జయ జాహ్నవ జీవన జయ జయ సీతాద్వైత జయ భక్తగణ. సో ఇక్కడ హరిదాస్ ఠాకూర్ ఏం చెప్తున్నారంటే మనకి హరినామం యొక్క శక్తి ఎంత ఉంది, ఇలా అన్ని రకాల పాపాలను తొలగించే శక్తి హరినామానికి తప్పకుండా ఉంది. దాని గురించి చెప్తున్నారు ముందు. ఒకవేళ ఒక జీవాత్మ హరినామం శుద్ధ నామం యొక్క ఆశ్రయాన్ని గ్రహిస్తే, ఎందుకంటే హరినామం అనేది భగవత్ నామము శుద్ధ సత్వలో ఉంటుంది, ఆధ్యాత్మికం, సంపూర్ణంగా శుద్ధం అన్ని సమయాల్లో. అందుకే మనలో ఉన్న అన్ని అనర్థాలని, అన్ని రకాల హృదయ దౌర్బల్యాన్ని అన్నిటిని తొలగించేస్తుంది అన్నమాట, ఒకవేళ మనం హరినామం యొక్క శుద్ధ నామాన్ని మనం ఆశ్రయిస్తే. ఈ విధంగా మనం హరినామంలో మనం ఫిక్స్ అయిపోతే మన ధ్యానం మనసు అన్ని కూడా ఇంకా వేరే మనము పాపము చేసే అవకాశమే ఉండదు అనమాట. ఇంకా ముందు చేసిన పాపాల యొక్క ఫలాలు ఇప్పుడు ఎలాగో ఫలించవు, అంటే వాటి యొక్క ప్రభావం అనేది ఇప్పుడు ఉండదు. ఎందుకు అంటే ఇప్పుడు మన యొక్క హృదయం సంపూర్ణంగా శుద్ధం అయిపోయింది కనుక, ఇటువంటి శుద్ధనామాన్ని జపించి కనుక తప్పకుండా ఎవరైతే శుద్ధనామం జపిస్తున్నారో అందులో వాళ్ళు ఇంకా పాపాలు కూడా చేయరు, వాళ్ళు దాని గురించి ఆలోచించరు, ఎందుకంటే వాళ్ళ హృదయం శుద్ధం అయిపోయింది. సో ఇప్పుడు మనం పాపం అంటే ఏంటి అసలు, దేని పాపం అనేది మనం చర్చించుకుందామంట. అసలు పాపం ఏంటని, మామూలుగా పాప కార్యం చేస్తాం, అదొకటి ఫైనల్ స్టేజ్ అనమాట, అదొక భాగం పాపంలో. పాపాలు చేసేది కార్యం, అది లాస్ట్ స్టేజ్. దానికి ముందు 2 స్టేజ్లు ఉన్నాయి. దాని ముందు స్టేజ్ ఏంటంటే పాపము చెయ్యాలని కోరిక పుట్టడం, ఈ పాపం చెయ్యాలి, ఈ తప్పుడు కార్యం చెయ్యాలి అని కోరిక పుట్టడం, ఇది దీనికి ముందు స్టేజ్. ఇది కూడా పాపంలో భాగం. ఇంకా దానికన్నా ముందు స్టేజ్ ఏంటంటే మనకు ఉన్న అజ్ఞానం, సరైన జ్ఞానం లేకపోవడం, ఇది మూల కారణం అంట. సో ఈ 3 కారణాల వల్ల, అజ్ఞానం వలన, పాపము చేయాలనే కోరిక వలన, తర్వాత పాపం చేయడం కారణంగా, అందుకనే ఒక వ్యక్తి చాలా కష్టాలని అనుభవిస్తూ ఉంటాడంట. ఇది కారణం. సో ఇక్కడ మీరు చూస్తే మీరు అనుకోవచ్చు, పాపం చేసినప్పుడే కదండి మనకు ఫలాలు వచ్చేది. అవును, కానీ ఒకవేళ మనం అంధకారంలో అంటే అజ్ఞానంలో ఉంటే అప్పుడు తప్పకుండా మనకి ఇటువంటి కోరికలు పుడతాయి, పాపాలు చేయాలని కోరికలు. ఎందుకంటే మనకు అర్థం కాదు పాపం ఏంటి. ఇప్పుడు అజ్ఞానం అంటే ఏంటి తెలియదు, పాపం ఏంటో పుణ్యం ఏంటో తెలియదు అనమాట, తేడా. సో మనం పాపం చేయాలని కోరిక పుట్టొచ్చు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు. సో ఆ కోరిక పుడితే మనం పాపం చేస్తాము, తర్వాత మనకి అనుభవిస్తాం దాని ఫలితాన్ని. కానీ కృష్ణుడు ఎంతో కృపామయుడు. ఆయన ఎప్పుడు కూడా తన యొక్క అందరూ ప్రజలందరూ, తన యొక్క సంతానం అంతా, వాళ్ళందరి బాగు కోరుకునేవాడు. అందుకనే ఇలా జీవాత్మల యొక్క కష్టాల్ని చూడలేక ఆయన ఎలాగైనా వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. సో అందుకనే ఈ యొక్క భక్తి అనే మార్గాన్ని మనకు అందించారు. ఈ భక్తి మార్గం ద్వారా మనం ఏంటంటే ఇది అనుసరించడం ద్వారా మనకి ఈ యొక్క కామవాసన ద్వారా ఉత్పన్నమయ్యే అన్ని కోరికలన్నీ కూడా, ఇలా పాపం చేయాలనే కోరికలన్నీ కూడా హృదయం నుంచి వెళ్ళిపోతాయంట. ఇది భక్తి మార్గం యొక్క గొప్పతనం, విశేషత. ఇలా మనకి ఎప్పుడైతే అన్ని రకాల పాపాలు చేయాలనే కోరికలు హృదయం నుంచి వెళ్ళిపోతాయో, మనం సరిగ్గా భక్తి చేసుకొని, అప్పుడు ఏంటంటే మనకు అర్థం కావడానికి మనము ఈ యొక్క స్టేజ్కి చేరుకున్నామని ఎలా తెలుస్తుంది అంటే, అప్పుడు ఆ వ్యక్తి ఇటువంటి ఒక అందమైన స్త్రీ లేకపోతే ఎంతో ధనం పొందాలని దానికోసం ఎంతో శ్రమ పడ్డం, ఇదంతా ఒక దాన్ని ఎంతో ఇటువంటి కార్యాన్నే విరక్తితో, అంటే ఇదంతా కంటెంప్ట్, అంటే ఒక విరుద్ధ భావనతో చూస్తాడు అనమాట. ఇదంతా వేస్ట్, ఇదంతా తప్పు, ఇదంతా అవసరం లేదు అన్న విధంగా చూస్తారు. ఎందుకంటే ఆ వ్యక్తి ఏంటంటే భగవద్గీతలో నిమగ్నమైపోయి ఉన్న వ్యక్తి, భక్తుడు కృష్ణ భక్తిని పెంపొందించుకోవడానికి ఏదైతే అనుకూలమైన విషయాలు, వస్తువులు, సమయాలు అన్నిటినీ గ్రహిస్తాడు, స్వీకరిస్తాడు. అలా అనుకూల్యస్య కృష్ణానుశీలనం. సో అనుకూల్యస్య ఇంకా ప్రతికూల్యస్య, ఏవైతే భక్తికి అనుకూలం కాదో ప్రతికూల్యస్య వర్జనం. సో వాటన్నిటినీ వదిలేస్తారనమాట, ఏవైతే భక్తికి అనుకూలం కాదు. ఇంకా అటువంటి వ్యక్తి కృష్ణుడే అందరినీ రక్షిస్తాడనే వ్యక్తి, కృష్ణుడే అందరినీ రక్షించేవాడు
అనే నమ్మకం అతనికి ఉంటుందన్నమాట. ఇంకా ఆ విధంగా అతను నేనే గొప్ప అని అనుకోడు. నేను నాది అనే స్వార్థపూరితమైన ఆలోచనలు నుంచి అతను ముక్తుడు. అన్ని కృష్ణుడే పాలిస్తున్నాడు, ఆయనే రక్షిస్తున్నాడు అనే దానిపైన ఆయనకు సంపూర్ణంగా నమ్మకం ఉంటుందన్నమాట. ఈ విధంగా భక్తుడేంటంటే నా గొప్పతనం ఏం లేదు, అంతా భగవంతుడి గొప్పతనమే. నా గొప్పతనం ఏం లేదనే విషయాన్ని తెలుసుకొని అతను ఈ హరినామాన్ని జపిస్తాడు. ఈ విధంగా ఎవరైతే హరినామాన్ని ఆశ్రయించి జపిస్తారో అటువంటి వారు ఎప్పుడూ పాపాలు చేయాలని కోరుకోరు. సో ఇటువంటి చేతన మనకు అవసరం అన్నమాట. సో ఇది మనకు ఇక్కడ చెప్తున్నారు. ఇటువంటి చేతన మనకు అవసరం పాపాలు చేయకుండా ఉండాలి అంటే. ఎందుకంటే పాపాలు చేయడం అనేది ఎందుకు జరుగుతుందంటే అజ్ఞానం కారణంగా, జ్ఞానం లేకపోవడం కారణంగా అప్పుడు పాపం చేయాలనే కోరిక పుడుతుంది. ఆ పాపం చేయాలని కోరిక పుట్టినప్పుడు మనం పాపాలు చేస్తాము, తద్వారా ఇంకా దాని యొక్క కష్టాలను అనుభవిస్తాము. కానీ ఒకవేళ మనం హరినామాన్ని ఆశ్రయించి ఈ విధంగా సరైన జ్ఞానాన్ని మనం ఉంటే అప్పుడు ఏంటంటే మనకు పాపాలు చేయాలనే కోరికే పుట్టదు. ఆ పాపాలు పట్ల కూడా మనకి ఒక రకమైన విరక్తి భావన కూడా ఉత్పన్నమవుతుంది అవి చేయకూడదని. సో ఆ వ్యక్తి ఏంటంటే సంపూర్ణంగా సంతృష్టి చెంది ఉంటాడనమాట కృష్ణ భక్తిలో. అంటే కృష్ణ భక్తిలో అతను సంతృప్తితో ఉన్నాడు. అది మెయిన్ పాయింట్ అనమాట. అలా ఇవన్నీ లక్షణాలు అనమాట. సో మనం అలా ఉంటే ఇంకా మనం ఎప్పుడు కూడా ఇటువంటి చేతన, ఇక్కడ చెప్పినట్టు చేతన ఉంటే అప్పుడు మనం పాపాలు మనకి ఎప్పుడు చేయాలనే కోరిక కూడా పుట్టదంట. సో ఇది తేడా అన్నమాట జ్ఞానంలో ఉన్న వ్యక్తి, అజ్ఞానంలో ఉన్న వ్యక్తికి. సో మనం ఎక్కడున్నాం మరి అంటే మన పరిస్థితి చాలా మటుకు ఏంటంటే మనం తెలుసుకుంటున్నాం అన్ని విషయాలు, భక్తిని అనుసరిస్తున్నాము, కానీ ఇంకా మనం శుద్ధ భక్తులం అవ్వలేదు, శుద్ధ నామం జపించట్లేదు. ఎక్కడో మధ్యలో ఉన్నాం అన్నమాట. మనం అటు పాపాలు వదిలేస్తున్నాము, ఇటు భక్తి కూడా అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాము, కానీ మధ్యలో చాలా కష్టాలు, మళ్ళీ సమస్యలను ఎదుర్కొంటున్నాము. ఇదేంటంటే మనం మధ్యలో పీరియడ్ అంట. ఇది హరిదాస్ ఠాకూర్ కూడా చెప్తున్నారు అన్నమాట. ఇంటరిమ్ పీరియడ్ అంటే సంపూర్ణంగా ఇంకా శుద్ధం అవ్వలేదు, అలాగని ఇప్పుడు మనం పాపాలు కూడా చేసుకుంటూ కూర్చోట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే మధ్యలో ఒక ఈ సమయం ఏదైతే ఉందో ఇది కొంచెం సమయం పడుతుంది అన్నమాట. ఈ సమయంలో మనము సంపూర్ణంగా శుద్ధం అవ్వలేదు, ఇంకా మనము పాపాల యొక్క ప్రభావం నుంచి, పాప ఫలితాల యొక్క ప్రభావం నుంచి ఇంకా సంపూర్ణంగా ముక్తులం అవ్వలేదు. సో ఈ సమయంలో ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి మనం ముందు చేసిన పాపాలు యొక్క ఫలాల్ని అనుభవించవచ్చు, లేకపోతే దాని యొక్క ప్రభావం ద్వారా మళ్ళీ కొన్ని పాపాలు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా మనం శుద్ధ భక్తిని చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా అన్ని తొలగిపోతాయంట. ఇంకా ఎంత మనం బాగా శుద్ధ భక్తి చేయడానికి శుద్ధనామము జపించడానికి ప్రయత్నిస్తామో అంత తొందరగా పాపము చేయవలసిన వాసనలు కూడా అన్ని వెళ్ళిపోతాయంట, మాయమైపోతాయంట. సో అంటే ఇది ఇక్కడ ఒక పీరియడ్ ఉందన్నమాట. ఇది చాలా డిపెండ్ అనమాట. మనం ఎంత హరినామాన్ని ఎంత బాగా ఆశ్రయిస్తే అంత ఫాస్ట్ గా మనము ఈ పాప వాసనాలు, పాపాలు చేయాలనే కోరికలు అన్నిటి నుంచి ముక్తులైపోతాం. సో ఇదంతా అందుకనే హరినామము ఎలా మనము ఎంతగా మనం హరినామాన్ని ఆశ్రయిస్తున్నాం అంటే మనకి ఎంత నమ్మకం ఉంది హరినామం పైన. సో చాలా మంది ఏంటంటే ఎందుకు ఎంత చర్చించుకుంటున్నాము అంటే, చాలా మంది అనొచ్చు మరి మనకు ఎలా అర్థమవుతుందంటే హరినామాన్ని ఆశ్రయించడం ఏంటంటే, సపోజ్ ఏ జరిగినా సరే మనకు నమ్మకం ఉండాలి. మనం హరినామాన్ని జపిస్తున్నాం కనుక ఇది ఏ జరిగినా ఇంకా భగవంతుడి ఇచ్చ, ఇదంతా ఇంకా హరినామం చూసుకుంటుంది. ఏది మనకు మంచిదో భగవంతుడికి తెలుసు, భక్తుడికి అన్నిటికన్నా ఏది మంచిది అని. సో మనం ఒక్కొక్కసారి భౌతికంగా ఏదైనా కోల్పోవచ్చు, లేకపోతే భౌతికంగా ఏదైనా మనకు అలా లాస్ అవ్వచ్చు. కానీ మనము ఒకవేళ హరినామాన్ని ఆశ్రయించినట్లయితే మనము ఇది మనకు మంచిదే అంటే ఆ స్టేజ్కి మనము రావాలి. చాలా హై స్టేజ్. ఏం జరిగినా అంతా మన మంచికి జరుగుతుంది, మనం హరినామాన్ని ఆశ్రయించాము కనుక. సో హరినామం మనకి ఏది మంచిదో మనకు భగవంతుడు అది చేస్తారు. కానీ చాలా హై స్టేజ్ అన్నమాట. కానీ కృష్ణుడు అర్జునుడికి చెప్పారు, నమే భక్త ప్రణశ్యతి, ఎప్పుడు కూడా
భక్తుడు పతనం అవ్వడం. సో ఈ విధంగా ఈ యొక్క పాప కార్యాల వల్లనే మనము ఇటువంటి సమస్యల్ని ఎదుర్కొంటాం గనుక కృష్ణుడు ఏంటంటే ఈ పాపాలు అన్నిటిని కూడా తొలగించేస్తాడు. ఏ పాపాలని తొలగించుకోవాలి అంటే ఒక జ్ఞాని ఎంతో శ్రమించి ఎంతో కఠోర తపస్సు అవన్నీ చేయాల్సి వస్తుంది అనమాట. యోగా అవన్నీ ఎన్నో చేయాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు పాపాల నుంచి ముక్తులు అవ్వగలరు, పాపాలను నియంత్రించగలరు. కానీ ఒక భక్తుడు ఏంటంటే చాలా సులువుగా శుద్ధ భక్తి చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా కృష్ణుడు అన్ని పాపాలను తొలగించేస్తాడంట. కృష్ణుడు యొక్క ఆశ్రయంలో మనం వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఒక జ్ఞానికి మనకు అదే తేడా అన్నమాట. ఈ జ్ఞాని ఏంటంటే ఈ విధంగా కృష్ణుని ఆశ్రయించకపోతే మళ్ళీ తను ఎంత ప్రగతి సాధించినా ఎప్పుడో ఒకసారి మళ్ళీ పతనం అయిపోతాడు. అదే మనకి శాస్త్రాలు చెప్తుంది అనమాట. మనము కృష్ణుడిని ఆశ్రయించి భక్తి చేసుకుంటే అది ఒక్కటే మనకి గ్యారంటీ అనమాట, మనం మళ్ళీ పతనం అవ్వమని. సో మనకు ఈ నమ్మకం ఉండాలన్నమాట. సో ఇప్పుడు మరి ఒక 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇందులో అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చర్చించుకునేది 2 రకాల వెరైటీల పాపాలు అన్నమాట. ఒకటి ఇక్కడ ఏమంటారు ఇంగ్లీష్ లో అయితే రాశారు అన్‌ప్రీమెడిటేటెడ్, ఇంకోటి ప్రీమెడిటేటెడ్. ఒకటి ఏంటంటే మనము కావాలని ఏ పాపము చేయట్లేదు, ఏదో మనం ముందే ప్లాన్ చేసుకుని ఇలా ఈ విధంగా నేను పాపకార్యం చేస్తానని నేను ప్లాన్ చేసుకోవట్లేదు. కానీ ఇప్పుడు యాక్సిడెంటల్లీ మనం కోరుకోకున్నా దాన్ని గురించి ఆలోచించకున్నా అది జరిగిపోయింది మన చేత, మన చేయి నుంచి లేకపోతే మన నుంచి ఆ పాపకార్యం ఒకటి జరిగిపోయింది. సో మనం భక్తి చేసుకుంటాము, కానీ చేసుకున్నప్పుడు సమయంలో భక్తి చేసుకుంటున్న సమయంలో మరి మనమేం కోరుకోలేదు, అయినా కానీ మనం కోరుకోకున్నా కానీ ఊహించకున్నా కానీ మన చేతుల ద్వారా మన ద్వారా ఒక పాపకార్యం జరిగిపోయింది యాక్సిడెంటల్లీ. సో అటువంటప్పుడు మనం ఏం చేయాలి? మరి దానికి విరుగుడు ఏంటంటే అటువంటప్పుడు మనం ముందే చర్చించుకున్నాము, ఏ కర్మకాండ ఏ ప్రాయశ్చిత్తము ఇక్కడ మనకు పనిచేయదు భక్తి మార్గంలో. ఎందుకంటే మన భక్తి మార్గమే శుద్ధమర్చుకునే మార్గం. సో అందుకనే ఇటువంటి పాపాలన్నీ కూడా తాత్కాలికమైనవే, ఇవి శాశ్వతమైనవి కాదు. అందుకని మళ్ళీ మనం బాగా శుద్ధ నామం జపించడానికి ప్రయత్నిస్తే ఇటువంటి పాపాలు, దాని ఫలాలు, దాని ప్రభావం అంతా కూడా తొలగిపోతాయంట. ఇదొకటే మార్గం. సో ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడైతే మీరు కావాలని ప్లాన్ చేసుకొని పాపాలు చేయట్లేదు, కానీ ఇప్పుడు మన పూర్వపున్న మన అలవాట్లు ప్రకారము, ఎందుకంటే చాలా రోజులు మనం ఇటువంటి పాపాలు చేసాం ముందు, సో ఆ అలవాటు ప్రకారంగా ఏదో పొరపాటు జరిగింది, మనం భక్తి చేసుకోవాలనుకుంటున్నా కానీ లేకపోతే ఆ విధంగా మన ద్వారా తెలియకుండా ఏదైనా తప్పు జరిగిపోయింది, అలాంటివి ఏంటంటే మనం బాగా శుద్ధంగా నామం జపిస్తే అవన్నీ తొలగిపోతాయి, దాని యొక్క ఫలితాలు పాపాలు. కానీ ఒకవేళ ఒక వ్యక్తి బాగా ప్లాన్ చేసుకొని ఓహో ఇక్కడ ఈ విధంగా భగవత్ నామం జపం చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయంట, సో నేను ఇప్పుడు నా ఈ యొక్క కామపూరితమైన ఆలోచనతో ఒకవేళ ఆలోచించి ఒక వ్యక్తి తప్పుడు కార్యాలు లేకపోతే పాపాలు చేస్తే, ఎందుకంటే నేను భగవత్నామం జపిస్తున్నాను కాబట్టి అన్ని పాపాలు తొలగిపోతాయి అని అనుకొని ఏ వ్యక్తి అయితే భక్తి చేస్తూ పాపాలు చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తిని ఇక్కడ ఒక అసలైన భక్తుడిగా గుర్తించట్లేదు, అతన్ని ఇక్కడ ఒక చీటర్, ఒక మోసగాడిగా గుర్తించబడుతున్నారు. ఆ వ్యక్తిని మోసగాడు అంటారు అన్నమాట, ఆ వ్యక్తిని భక్తుడు అనరు. సో దీని కారణంగా ఇటువంటి నామాపరాధం చేయడం కారణంగా ఆ వ్యక్తి తప్పకుండా రకరకాల బాధలు, భయము, మృత్యు అన్ని ఆయనకు లభిస్తాయి. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇందులో పాప కార్యాల్లో కూడా 2 రకాలు. ఒకటి మనం ఆలోచించకుండా, మనం కోరుకోకుండా యాక్సిడెంటల్లీ మన ద్వారా జరిగిపోవడం. ఇంకొకటి ఏంటంటే మనం ప్లాన్ చేసుకొని ఈ పాపం చేద్దాము అనే కోరికతో మనము పాపం చేయడం. సో ఈ రెండిటి మధ్యలో పెద్ద తేడా ఉందని చెప్తున్నారు అన్నమాట శాస్త్రాల్లో. అందుకని ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి మనం. ఓకే, మరి ఇలా మనము బాగా కోరుకొని పాపాలు చేస్తే అంటే ముందే ప్లాన్ చేసుకొని పాపాలు చేస్తే అంటే మరి దానికి ఏమైనా అలా జరిగిపోతే మరి దానికి ఏమైనా విరుగుడు ఉందా అంటే దానికి ఏమీ విరుగుడు లేదు. అది ఎందుకు అంటే ఇది చాలా పెద్ద అపరాధం.
యమరాజు కూడా వదలరంట మనని. తప్పకుండా మన యమరాజు కూడా ఈ పాపం చేసినందుకు ఇలా మనకి బాగా యమరాజు మనను దండిస్తాడు, యాతన పెడతాడు అనమాట. నరక యాతన మనకు చూపిస్తాడు అనమాట ఆయన యొక్క యమదూతల ద్వారా. సో అందుకనే ఇక్కడ 2 రకాల, ఒకటి మనం ఇలా ఆలోచించి, అంటే నేను ఇప్పుడు హరినామం జపిస్తున్నాను కాబట్టి ఈ పాపం చేసినా ఏమి కాదు అని ఆలోచించి పాపం చేస్తున్నందు కారణంగా ఇలా ఆలోచించడమే ఒక నామపరాధం. తద్వారా మీకు దానికి తగ్గట్టు కొంచెం కష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీరు పాపం చేసినందుకు, వాళ్ళ పాపం చేసినందుకు దానికి కూడా అనుభవించాల్సి వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా 2 రకాలుగా మీరు అనుభవించాల్సి వస్తుంది అన్నమాట. ఒకవేళ మీరు నన్ను నా యొక్క హరినామం తొలగించేస్తుంది నా పాపాలు అనుకోని మరీ నువ్వు పాపాలు చేస్తే నీకు ఇంకా డబల్ అన్నమాట ప్రాబ్లం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదాహరణ అంటే ఎలా ఉదాహరణ చెప్పారో ప్రభుజీ అంటే, ఇక్కడ మనకి హరిదాస్ ఠాకూర్ చెప్తున్నారు, ఈ విధంగా ఒక వ్యక్తి వినేసి శాస్త్రాల్లోంచి ఓహో మనం హరినామం జపిస్తే మన ఎన్నో కోట్ల సంవత్సరాలు అంటే జన్మలను చేసుకున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని మనకు శాస్త్రాల్లో చెప్తున్నారు. కనుక ఒక నామాభాష జపం ద్వారా కూడా అన్ని రకాల పాపాలు తొలగిపోతాయి అంటున్నారు. అట్లాంటప్పుడు చాలా మంచిది అనేసి ఒక వ్యక్తి ఒకవేళ ఈ విధంగా ఆలోచించుకొని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక చెడు ఉద్దేశంతో ఇలా పాపాలు చేసుకుంటూ మనం హరినామం జపం చేసుకొని పాపాలను తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఒకవేళ చేస్తే ఒక వ్యక్తి, అప్పుడు అది చాలా పెద్ద అపరాధం. ఇంకా ఒక ఉదాహరణ ఇస్తున్నారు దానికోసమే. ఎలాగైతే ఒక వ్యక్తి ఒకవేళ రోజు బయటికి వెళ్ళి జాబ్ చేసి పొద్దున్నుంచి రాత్రి వరకు జాబ్ చేయడం, బిజినెస్ చేయడం, ఎంత కష్టపడి జీవించాలా, ఇక్కడ ఒక ఫ్యామిలీ లైఫ్ లో గృహస్థుడిగా చాలా కష్టంగా ఉంది, దీనికన్నా నేను ఈ కాషాయ వస్త్రాలని ధరించేస్తే, ఆ విధంగా ఇంతగా బయట ఇలా ఎంతో గాడిదలా కష్టపడుతున్నారు, ఇలా కష్టపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఇలా కాషాయ వస్త్రాలు ధరించి తద్వారా అలాగే ఎలాగైతే మరి ఇంద్రియ తృప్తి కోసం స్త్రీలతో ఇంకా సాంగత్యం చేయడం, అంటే అవైద్య స్త్రీ సాంగత్యం, ఇంకొకటి ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నించడం ఎలాగైనా సరే ఇంద్రియ తృప్తి కోసం. సో ఇలా వేరే వ్యక్తి చేయడం అనేది పెద్ద పాపం అన్నమాట, అనుకోకూడదు. అదొక ఉదాహరణ ఇచ్చారు. సో ఇలాంటి వాళ్ళు మోసగాళ్ళు అన్నమాట. సో ఈ విధంగా ఒక వ్యక్తి ఇలా ఒక కాషాయ వస్త్రాలు ధరించి అంటే సన్యాసం తీసుకొని ఆ విధంగా ఒకవేళ ఒక వ్యక్తి దాన్ని ఒక ఎలాగైతే ఒక గృహస్థుడు జీవిస్తాడో అలాంటి జీవితాన్ని జీవించాడు అనుకోండి, అప్పుడు అది మొత్తం సమాజానికి అతను ఒక పెద్ద సమస్య అన్నమాట. మొత్తం సమాజానికి, విశ్వానికి అతను ఒక పెద్ద డిస్టర్బెన్స్ అని ఇక్కడ రాశారు. చూడండి, ఒక గృహస్థుడైనా సరే, ఒక సన్యాసి అయినా సరే, వైరాగి అయినా సరే, ఎవరైనా సరే హరినామాన్ని శుద్ధంగా జపిస్తే ఆ వ్యక్తి తన జీవితంలో జీవిత లక్ష్యాన్ని సాధించగలడు, భగవద్భక్తిని పొందగలడు, ఇంకా భగవత్ ప్రేమను పొందగలడు, ఒకవేళ ఏ అపరాధాలు చేయకుండా చేస్తే. కానీ ఒకవేళ ఈ విధంగా నామాన్ని ఆశ్రయించి తద్వారా ఎన్ని పాపాలు చేసుకున్నా తొలగిపోతాయి అనుకొని మాత్రం నామాన్ని జపిస్తే అప్పుడు తన భక్తి యొక్క మార్గం అనేది ఇంకా ఆ మార్గం మూసుకుపోతుందంట ఆ వ్యక్తికి. మర్కట వైరాగులు, ఓకే, ప్రతిభా కుమారి మాతాజీ రాశారు. మర్కట వైరాగులు అంటారు ఇలాంటి వాళ్ళని. కరెక్ట్. సో అందుకే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పరిస్థితి ఏంటంటే మనం ఇంకా శుద్ధనామం స్థాయికి వెళ్ళలేదు, కానీ మనం ఇప్పుడు ఏంటంటే నామాభాష స్థాయిలో రావడానికి ప్రయత్నిస్తున్నాం, హరినామం జపించడం మొదలు పెట్టాం. సో ఈ విధంగా నామభాషకు వచ్చిన స్థాయికి ఉన్న వాళ్ళైనా సరే ఒకవేళ అసత్సాంగత్యం కలిగితే మళ్ళీ ఇటువంటి అపరాధం చేసే అవకాశం ఉంది. ఎవరైతే శుద్ధనామాన్ని జపిస్తున్నారో వాళ్ళు ఈ అపరాధం చేయరు, ఎందుకంటే శుద్ధనామం అంటే ఆల్రెడీ అపరాధాలన్నీ శూన్యం అయిపోయాయి అక్కడ, వాళ్ళు ఇటువంటి అపరాధం కూడా చేయరు. కానీ ఇంకా
మనం ఇంకా ఆ స్టేజ్‌కి చేరుకోనంత వరకి అసత్ సాంగత్యం కారణంగా మళ్ళీ మనం ఈ అపరాధం చేసే అవకాశం ఎప్పుడైనా ఉందన్నమాట. సో, అందుకనే ఆహ్, మనము ఎప్పటివరకైతే ఇంకా శుద్ధనామం జపించే స్థాయికి రాలేదో మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి అంటే ఇది ఒక మనము సావధాన్ అంటే కాషన్ అంటే ప్రికాషన్ అన్నమాట. అంటే మనము జాగ్రత్త. ఇక్కడ తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారన్నమాట. సో, అందుకనే మన పరిస్థితి ఏంటంటే ఇంకా మనము శుద్ధనామం జపించే స్థాయికి వెళ్ళలేదు గనక మనం ఏంటంటే ఇటువంటి భావనలు, పాపాలు చేసే కోరికలు, భావనలు మనలో ఎప్పుడైనా ఉత్పన్నం అవ్వచ్చు. అలా అయ్యి మనకిలాంటి ఆలోచన రావచ్చు. నేను ఇన్ని రోజుల నుంచి హరినామం చేస్తున్నాను గదా! సరే ఒక పాపం కార్యం చేస్తే ఏం కాదులే. అంతా సరిపోతుంది. మేనేజ్ అయిపోతుంది. అనుకోవడం అలా రావచ్చు. లేకపోతే అటువంటి ఏవైనా కోరికలు పుట్టొచ్చు. అవకాశం ఉంది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల పట్ల. మరి ఏం చేయాలి అనే విషయాన్ని గూడా మనం చర్చించుకుంటాం ఇప్పుడు. సో, ఆ విధంగా ఎవరైతే శుద్ధనామాన్ని జపిస్తున్నారో వాళ్ళెప్పుడు వైష్ణవుల సాంగత్యంలో ఉండి ఎప్పుడు ఇవి అపరాధాలు చేయరు. ఎందుకంటే వాళ్ళ మనస్సు ఏకగ్రీవంగా కృష్ణుడి పైన కేంద్రితమై ఉందన్నమాట. ప్రతి క్షణం, ఒక్క క్షణం గూడా వాళ్ళు కృష్ణుడు తప్ప వేరే దాని గురించి వాళ్ళ ధ్యానం వెళ్ళదు. వేరే దాని వైపు. కానీ ఎవరైతే మరి ఈ స్థాయిలో లేరో హ్మ్. మరి అలాంటి వారు కొంచెం భయంతో ఉండాలి. భయం ఉండాలి వాళ్ళకి. ఓహ్! అపరాధాల వల్ల మనము అపరాధాలు చేయొచ్చు. మన వల్ల అవ్వచ్చు అనే ఒక భయం ఉండాలి మనకి. ముఖ్యంగా ఇలా నామం యొక్క బలం పైన మనము పాపాలు చేసే అపరాధము మన ఒక భయం అనేది మనం పెంచుకోవాలి. మనకు భయం ఇటువంటి భయం ఉండడం చాలా మంచిది. ఎలాగైతే ప్రభుపాదుల వారు అంటారో, మాయకు భయపడడం మంచిది. అంటే ఒక విధంగా తద్వారా మనం కృష్ణుడిని ఆశ్రయించాలి. అలాగే మనము ఇలా భయపడి ఈ విధంగా అపరాధాలు చేయకుండా ఉండాలని ఒక భయంతో మనం డిసిప్లిన్‌గా ఉండొచ్చు. పాపాలు చేయకుండా అలాగే హరినామాన్ని ఆశ్రయించొచ్చు. సో, ఈ విధంగా మనము అటువంటి వ్యక్తులు ఎవరైతే ఇంకా శుద్ధనామం స్థాయికి వెళ్ళలేదో అటువంటి వాళ్ళేంటంటే గురువుని ఆశ్రయించి, గురువు దగ్గర నుంచి సంబంధ జ్ఞానాన్ని ఇంకా బాగా పొంది, తద్వారా మనం ఇంకా కృష్ణ భక్తి బాగా చేసుకొని కృష్ణనామాన్ని సరిగ్గా జపం అనేది చేసుకోవడానికి ప్రయత్నించాలని చెప్తున్నారు. ఒకవేళ మనం ఈ అపరాధం చేస్తే మనం ఏం చేయాలి అంటే దానికి విరుగుడేంటి? మరి సొల్యూషన్ ఏంటి? ఉపచారం ఏంటి అంటే ఒకవేళ మనము మన కర్మకాలి ఈ విధంగా అపరాధం చేశామనుకోండి. ఈ విధంగా నామం బలం పైన మనం ఏదో పాపకార్యం చేశాం. సో, అప్పుడు మనము శుద్ధ వైష్ణవుల యొక్క సాంగత్యంలోకి వెళ్లి వారి యొక్క సాంగత్యాన్ని మనం స్వీకరించి తద్వారా మనం శుద్ధపరచుకోవాలి. ఇక్కడ మనకు ఒక ఉదాహరణ ఇస్తున్నారన్నమాట. ఇటువంటి పాపాలు చెయ్యాలి అనే కోరికలు ఏవైతే ఉన్నాయో ఇవేంటంటే మనం భక్తి ఈ ఉదాహరణ చాలా మంచి ఉదాహరణ. భక్తి మార్గంలో ఈ మార్గాన్ని రోడ్డు మనం ముందుకెళ్ళే రోడ్డుని భక్తి మార్గం దీన్ని భక్తితో పోలుస్తున్నారు. సో, మనం అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు భక్తి అనే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఈ కోరికలు అనే దొంగలు అంటే పాపకార్యాలు చేయాలి అనే కోరికలు అంటే వీటిని దొంగలతో పోలుస్తున్నారు. అటువంటి వాళ్ళు దొంగలొచ్చేసి మనను దోచుకుంటారు. ఇంకా దాని తర్వాత మనము రోడ్లో ముందుకు వెళ్ళలేమన్నమాట. సో, అప్పుడు ఆ రోడ్డు మీద వైష్ణవులు కూడా ఉంటారు. శుద్ధ వైష్ణవులు. సో, వాళ్ళను అరిచి మనం వాళ్ళ పేరు పిలిస్తే లేకపోతే భగవద్నామాన్ని కృష్ణుడు పిలవాలి గట్టిగా రక్షించండి అని. సో, అలా వైష్ణవుల్ని మనం వాళ్ళని ఆశ్రయిస్తే శుద్ధ వైష్ణవుల్ని వాళ్ళ పేరు పిలవడం, వాళ్ళని ఆశ్రయించడం చేస్తే అప్పుడేంటంటే అలా భగవద్నామము ఇంకా శుద్ధ వైష్ణవుల యొక్క ప్రభావం ద్వారా మనము రక్షించబడతాం. ఇంకా ఇటువంటి దొంగలందరూ పారిపోతారంట. సో, శుద్ధ వైష్ణవ సాంగత్యంలో ఉంటే ఈ దొంగలందరూ పారిపోతారంట. మన దగ్గరికి రారు. సో, అందుకనే మనము హరినామం పైన మనకు ప్రేమ కూడా ఉండాలి. ఇంకా మనం ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడు మనల్ని రక్షిస్తాడు. సో, ఈ విధంగా మనం హరినామం ఉచ్చరించాలి. భగవంతుడి పైన, భక్తుల పైన మనం వారిని ఆశ్రయించుకోవాలి. ఇదే మనకు ఒక మార్గం అన్నమాట. సో, ఎవరైనా సరే ఈ విధంగా ఇలా శుద్ధ వైష్ణవుల్ని ఆశ్రయించి వాళ్ళకి సేవ చేసుకుంటే ఈ విధంగా నేను చాలా అధముడిని అనే నమ్రత భావనతో ఆ వ్యక్తి హరినామాన్ని గానం చేయగలడు.
నిరంతరం. సో ఇది మనకి ఇక్కడ హరిదాస్ ఠాకూర్ చెప్తున్నారు. సో ఇది ఈరోజు మనం చర్చించుకున్నాము. 5, 6 2 నామపరాధాలని ఈరోజు మనం చర్చించుకోవడానికి ప్రయత్నించాము. సో మన ఈరోజు ఇక్కడ అయిపోయింది మన చర్చ. సో ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉంటే తీసుకుంటాను నేను.